ఈ వారం అంతా బానే ఉంది కదా, ఈ నెల అంతా బానే ఉంది కదా, ఒక 2 నెలల నుంచి ఏం సమస్యలు లేవు కదా, ఇంకా దేవుడు అక్కర్లేదు అనుకుంటావు. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు పాస్టర్, ఇలాగే జీవిస్తాను, ఇలాగే చేస్తాను, ఇలాగే ప్రార్థిస్తాను, ఇలాగే బైబిల్ చదువుకుంటాను. నువ్వు అలాగే జీవించావు అనుకో, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక సమయం వస్తుంది, నువ్వు నీ జీవితానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. చూడండి, మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాం? రే, వెనకాల కూర్చునే వాళ్ళతో కూర్చోద్దురా నువ్వు క్లాస్లో. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ? మరి చర్చకు వచ్చినప్పుడు ఎందుకు మర్చిపోతావు? ఇది జూలై వచ్చేసింది, పాస్టర్ గారు ఇంకా ఏం అవ్వలేదండి, ఉపవాస ప్రార్థనలు కూడా వచ్చాను. ఉపవాస ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో ఉన్నాం? విశ్వాసములో ఎదిగినప్పుడు నిబ్బరముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలంటే ఎలాగొస్తుంది అది? నువ్వు వారానికి 1 గంట సేపు వాక్యం వింటే. పాస్టర్ గారు మీరు గంట కన్నా ఎక్కువ చెప్తారు కదా. అవును, కానీ మీరు వినేది 1 గంట కదా.